హే గాయ్స్, గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళలో 6వ నేలమాళిగ ఇంకా కొనసాగుతూనే ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని లక్ష్మీనారాయణ అపార నిధులు ఇంకా ఎటూ తేలలేదు. తలుపుకి అవతల వైపు నుంచి సముద్రపు అలలు, పాముల గుసగుస శబ్దములు, గది తలుపులు తెరిస్తే మరణాలు, దారుణాలు పక్కన పెడితే కేవలం ఒక్క గదిలోనే లక్షల కోట్ల విలువైన సంపద బయటపడితే 6వ గదిలో ఇంకెంత సంపద దాగి ఉంది దాని సంగతి ఏం చేశారు? మొదటి గది తలుపులు తెరిచి 13 సంవత్సరాలు పూర్తవుతున్న 6వ గది సీక్రెట్ గురించి ఏం చేశారు? అపారమైన సంపదకి వేసిన నాగబంధనం సంఘటనతో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గాయ్స్, ఈ వీడియో ఎడిట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఒక్క ఫ్రీ సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ చేయొచ్చు కదా మావా. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇక వీడియోలోకి వెళ్దాం. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశంతో తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దేవాలయంలో 6వ గది తెరవడం నిలిచిపోయింది. కానీ అందులో ఏముందో నన్న ఉత్కంఠ మాత్రం జనంలో నానాటికి పెరుగుతూనే ఉంది. నాగబంధనం వెయ్యబడింది అని చెబుతున్న నేలమాళిగలో 6వ గది తెరిచే ప్రయత్నాలు వికటించాయి. అసలు ఆ ప్రయత్నం చేయడం వల్లనే రాష్ట్రంలో అరాచకాలు కొనసాగుతున్నాయని, ఎన్నడూ ఎరగని ప్రకృతి బీభత్సాలు, అయ్యప్ప దేవాలయంలో అలజడులు, స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం లాంటివి జరుగుతున్నాయని ప్రచారాలు ఊపందుకున్నాయి. ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కేరళలో ఈ దశాబ్ద కాలంలో జరిగిన అనేక రకాల ఘటనలు కారణం 12 ఏళ్ల క్రితం నేలమాళిగ తెరవడం అని జనం బలంగా నమ్ముతున్నారు. అధికారుల అనుమానాస్పద మరణాలు, ఉద్యోగాలు రోడ్డు ప్రమాదంలో గాయపడటం లాంటి సంఘటనలతో రాష్ట్రం అరిష్టం మొదలైందని కథలుగా చెప్పుకుంటున్నారు. సుప్రీంకోర్టు సైతం భక్తుల మనోభావాలకెళ్ళి మొగ్గు చూపింది. అప్పట్లో ప్రత్యేకంగా ఏర్పడిన కమిటీ వచ్చేదాకా 6వ గది తెరవకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో దేవాలయాలకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. చీమ చిటుక్కుమన్న ఎలర్ట్ అయ్యేలా సాంకేతిక పరికరాల పర్యవేక్షణలో 1,00,000 కోట్ల విలువ అయిన అపార సంపద మళ్లీ చీకటి గదిలో బందీ అయ్యింది. లక్ష్మి సమక్షంలో 5 తలల శ్వేతతల్పంపై సేవించిన విష్ణుమూర్తి హాయిగా ప్రవలించి కనిపిస్తూ ఉంటాడు. 2011లో మొదటి గది తెరిచిన తరువాత విష్ణుమూర్తి మూల విరాటుగా ఉన్న తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయం గురించి బాగా ప్రచారం చెందింది. ఆలయంలో వెలకట్టలేనంత సంపద గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఆ ఒక్క సంఘటనతో ప్రపంచంలోని సంపన్న దేవాలయ రికార్డు అన్నిటినీ పద్మనాభ స్వామి దేవాలయం తిరగరాసింది. ఓ ధార్మిక కేంద్రాలయం నేలమాళిగలో $22 బిలియన్ సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవునిగా అనంత పద్మనాభ స్వామి నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఇన్ని రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికన్నా సంపద కలిగి ఉన్న దేవునిగా పరిగణించిన వాళ్ళంతా కేరళ లక్ష్మీనాథుడే సంపన్నుడు అని ఒప్పుకున్నారు. ఒక్క గది తెరవడంతో ఇంత సంపద నమోదైతే ఇంకా తెరవని 6వ గదిలో ఇంకెంత సంపద ఉందో అన్న విషయం జనంలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికీ ఇంత సంపద పద్మనాభ స్వామి టెంపుల్లోకి ఎలా వచ్చింది? అందుకు ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటో చూసే ప్రయత్నం చేద్దాం. చరిత్రలో దొరికిన ఆధారాలు బట్టి 14 నుంచి 15వ శతాబ్ద కాలంలో ఐరోపా దేశాల నుంచి మన దేశంలోకి ఓడల ద్వారా రాకపోకలు ఉండేవి. చాలా దేశాల వారు మన దేశంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవారు. ఇప్పటి కేరళ మలబార్ తీరానికి వారి ద్వారా అనంతమైన సంపద వచ్చి చేరిందని ఓ వాదన ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన విజయనగర రాజు, చెరరాజులు, పుర ప్రముఖులు, సాధారణ ప్రజలు కలియుగ ప్రారంభమైన తొలి రోజులు నుంచే ఇక్కడ స్వయంభుగా వెలిసిన పద్మనాభ స్వామికి కుప్పలు తెప్పులుగా కానుకలు సమర్పించుకునేవారని, అలా పోగైన సంపద గుట్టలు గుట్టగా పేరుకోవడం మొదలైందంట. తరువాత కాలంలో పద్మనాభుడి నిధులు నిక్షేపాలపై డచ్, బ్రిటిష్ ఇంకా టిప్పు సుల్తాన్ కన్ను పడటంతో అప్పటి కేరళను పాలించే మార్తాండవర్మ అనేక చర్యలు తీసుకున్నాడంట. అత్యంత ప్రాచీనమైన ఈ గుడిని ఆయన హయాంలోనే 18వ శతాబ్దంలో పునర్నిర్మాణం జరిపారు. అందుకోసం భారీ కట్టడాలు జరిపేందుకు వందల సైనికులు, వేల ఏనుగులని ఉపయోగించారు. దేశవ్యాప్తంగా రాతి దిమ్మలను తరలించి శాస్త్రం ప్రకారం దేవాలయాన్ని నిర్మాణం చేశారు. సంపద జాగ్రత్తగా ఉండేలా స్వామివారి ప్రధాన విగ్రహం కింద రహస్య అలలు ఉండేలా నేలమాళిగలు ఏర్పాటు చేశారు. గుట్టలు గుట్టలుగా పోగై ఉన్న సంపదను ఎవ్వరూ దోచుకోకుండా ఉండేందుకు నేలమాళిగ ఉన్న గదులకు సిద్ధ పురుషులతో నాగపాశంతో బంధనాలు వేయించారు. మార్తాండవర్మ సుమారు 2 శతాబ్దాల క్రితం మూసిన తలుపులు మళ్లీ తెరుచుకోలేదు. ఆలయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, సంపదని చాటుగా తరలిస్తున్నారని ఆరోపణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు దేవుడి ఆస్తులు ఎన్ని ఉన్నాయని లెక్కలు కట్టాలని సుందర్ రాజన్ అనే ఓ సామాజిక కార్య
కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనితో కోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి నేలమాళిగ ఆస్తుల గురించి ఆ కమిటీ సభ్యులని ఆదేశించింది. కోర్టు నియమించిన సభ్యులు దేవాలయాలకు ధర్మకర్తులైన ట్రావెన్కోర్ రాజవంశీయుల కళ్ళెదుట నేలమాళిగ రహస్యం గుట్టు విప్పే ప్రయత్నం అలా మొదలయ్యింది. పాలనపరమైన సౌలభ్యం కోసం నేలమాళిగలు ఉండే గదులకి 1, 2, 3, 4, 5, 6 అనే పేర్లతో నిర్వహించేశారు. 1వ గది 6వ గది మినహాయించి మిగిలిన గదులని తెరవడం పూజారి సమక్షంలోనే జరిగింది. సంవత్సర పూజలకు ఆలయ అర్చకులు ట్రావెన్కోర్ రాజవంశీయులు పర్యవేక్షణలో వాటిని తెరుస్తూ ఉంటారు. నగలు వస్తువులు వాడుకొని తిరిగి వాటిలోనే భద్రపరిచేవారు. సుప్రీంకోర్టు సూచించిన మొదటి గదిలో సంపద చూడగానే అధికారులకి ఒళ్ళు జలధరించిందంటే అతిశయోక్తి కాదు. నేలమాళిగలో సెల్లార్ లాంటి 20 అడుగుల లోతైన గదులలో విచ్చలవిడిగా బంగారు కానుకలు, నగలు, వస్తువులు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఒక బస్తా నిండా వెలకట్టలేనంత మేలిం రకమైన వజ్రాలు, మరో 10.5 కిలోల బరువు, 18 అడుగుల పొడవైన బంగారం, ఇంకోవైపు ఒక్కొక్కటి 500 కిలోలు బరువున్న బంగారు వెలుకలు, దొంతగా 500 కిలోల బరువు ఉండే బంగారు ఏనుగుల విగ్రహాలు, మరో మూలన 35 కిలోల బంగారు పరదాలు, బంగారం వెండి పాత్రలకైతే అసలు లెక్కే లేదు. వాటి మధ్య శిథిలావస్థలో ఉన్న కొబ్బరి చిప్పల మధ్యలో ఉన్న పురాతన నాణ్యాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. వజ్రకుచుట కిరీటాలు, బంగారంతో చేయబడిన వింత వింత వస్తువులు కనిపించాయి. వాటికి లెక్క పెట్టడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాచీనంలో ఒక చిన్న వజ్రం వేలం వెయ్యడానికి లండన్, ప్యారిస్ లాంటి నగరాలలో ఎంత హడావిడి జరుగుతుందో మనం టీవీలో చూస్తూ ఉంటాం. వేలంలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్త ధనవంతులు వందల సంఖ్యలో హాజరవుతారు. వేలం 100 కోట్ల దాకా పాడి ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని చూస్తారు. అంతకంటే విలువైన వజ్రాలు వాస్తవంలో నింపి ఉన్నాయి. మొదటి గదిలో బయటపడిన సంపదను లెక్కించాలంటే ప్రపంచ స్థాయి నిపుణులు అవసరమన్నారు. ఇంత సంపద ఇక్కడికి ఎలా వచ్చి చేరింది అన్నది $1 ట్రిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే సంపద గురించి కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్ని వినడానికి చాలా ప్రాచీనమైన దానిలా అనిపించవచ్చు. కానీ దేవాలయాల వద్ద దొరికిన శిలాశాసనాలు తెలిసే విషయాలను అబ్బురపరిచేలా ఉన్నాయి. ఆ సుదీర్ఘ చరిత్రలో కాల ప్రమాణాలు కాస్త పక్కన పెడితే ప్రస్తుతం పద్మనాభుడి కొలువయ్యున్న చోటుకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో దివాకర్లు అనే సన్యాసి విష్ణుమూర్తి భగవానుని చూసేందుకు దరఖాస్తు చేశాడంట. దీంతో విష్ణువు కరుణించి ఆ బాలుని రూపంలోకి కొంతకాలం దివాకరునితో కలిపి అంతర్ధానం అయ్యేలా ఉన్నాడని దివాకరుని స్థానిక రాజు సహాయంతో అనంతగిరిల మధ్య ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి విష్ణు సాన్నిధ్యం పొందారంట. కాలక్రమేణా దేవాలయాలు మహోత్మత కలిగి ఉంది అని పేరు రావడంతో భక్తులు చాలా పెరిగారంట. మరో 3 తరాల తర్వాత వచ్చిన ఒక క్రూరుడైన రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆక్రమణలో తిరగబడిన జనం రాజుని చంపడానికి రాగా భయంతో పద్మనాభుని దేవాలయాన్ని ఆశ్రయం తీసుకున్నాడని, తన తప్పుని క్షమించి కాపాడితే తన సంపద మొత్తం దేవాలయాలకు ఇస్తానని మొక్కుకున్నాడంట. విచిత్రంగా అతని వెంట వచ్చిన జనం దేవుని మీద గౌరవంతో రాజుని వదిలేశారని, దాంతో ఆ క్రూరుడైన రాజు అన్నమాట ప్రకారం తను దోచుకున్న లక్షల కోట్ల విలువైన సంపద దేవాలయాలకు సమర్పించి సామాన్య జీవితం గడిపేశాడంట. ఇప్పుడు భయపడటం, నిధుల నిక్షేపాలు ఆ రాజు దేవునికి సమర్పించడం పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వచ్చిన మార్తాండవర్మ భక్తుల రద్దీకి తగ్గట్టు దేవాలయాలని విస్తరించారు. దేవాలయ నిర్మాణం నా భూతో నా భవిష్యత్ అనే చెప్పే విధంగా ఆలయ నిర్మాణం కొనసాగింది. వాటిని ఇంగ్లీష్ దొరలు టిప్పు సుల్తాన్ నుండి రక్షించేందుకు మార్తాండవర్మ నిర్మించిన నేలమాళిగలోని 1వ గదికి 6వ గదికి నాగబంధనంతో ముడివేశాడంట. ఆ గదులను తెరిస్తే పెనుముప్పులు తప్పదంటూ అప్పటి నుంచి ప్రయాణం మొదలయ్యింది. అందుకే ఆలయ నిర్వహణలో 4 గదులు తప్ప మిగిలిన 2 గదులు తెరిచే సాహసం చెయ్యలేదు అని ఎవరూ చెయ్యలేకపోయారు. 6వ గదికి వేసిన నాగపాశం లేదా నాగబంధం గురించి మరో ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. వందల సంవత్సరాలకు పూర్వం గదులు తెరిచే ప్రయత్నం జరిగిందంట. గదులు తెరిచేందుకు ప్రయత్నించిన సిబ్బందికి అటువైపు నుంచి సముద్రపు అలల శబ్దం, పాములు బుసలు కొడుతున్న శబ్దం వినిపించడంతో వెంటనే ప్రయత్నాన్ని విరమించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. అంటే అప్పుడు సిద్ధ పురుషులు వేసిన నాగబంధం కేవలం 6వ గదికే కాదు, మొత్తం నేలమాళిగకి వర్తిస్తుంది అంటూ కేరళ తాంత్రికులు వేలాది సంవత్సరాల వరకు బంధం ప్రభావం ఉంటుందంటున్నారు. 2011లో మొదటి గది బంగారం వెలుగు చూస్తున్న
సమయంలో కమిటీ సభ్యుల్లో ఒకరు మృత్యుయోగం, మరొకరికి కాలు విరగడం జరిగింది. ఆరోగ్యకి ఏర్పాటు చేసిన మొదటి దశ కర్ర తలుపులు తేలికగానే తెరుచుకున్నాయి. కానీ రెండవ దశ ద్వారంపై ఉన్న 2 నాగుపాము బొమ్మలు అధికారులకు భయం కలుగజేశాయి. ఎక్కడ అతుకంటూ లేని ఉక్కు తలుపులపై ఆ 2 నాగసర్ప చిహ్నాలు నాగపాశానికి గుర్తు అని కేరళ తాంత్రికులు చెబుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే కోర్టులో పిటిషన్ వేసిన సుందర్ రాజన్ హఠాత్ మరణంతో భక్తుల అనుమానం మరింత ఆద్యం పూసింది. మలయాళ తాంత్రికులు చెబుతున్న విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి, కాస్త భయం కూడా వేస్తాయి. వేదాలు, ఇతిహాసాలు కాలం నుంచి నేటి దాకా మన జీవితంలో పాములకు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాలలో నాగదేవతలుగా పూజలందుకునే నాగపాములు కొన్ని సందర్భాలలో ప్రాణాలు తీసే విష నాగులుగా మారుతాయి. అందుకే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6వ నేలమాళిగను తెరవకుండా నాగబంధనం వేశారు. దైవానికి సంబంధించిన సొమ్మును దొంగతనం చేయడం అనే ఆలోచననే రాకుండా తాంత్రిక విధానంతో వేసిన కట్టుబాటుని నాగబంధం అని అంటారు. విధానాలు 3 అయితే అందులో మొదటిది మంత్రం, తర్వాతది యంత్రం, ఆ తర్వాతది తంత్రం. మంత్రాలతో చేసే పూజలని మాంత్రిక పూజలు అని, బీజాక్షరాలను రాయురేకుపై రాసి వాటిని యంత్రంగా మార్చి చేసేదే యాంత్రికం అని అంటారు. కానీ అపారమైన నిధులు, నిక్షేపాలు కాపాడుకునేందుకు తంత్ర పూజలు నిర్వహించి తలుపులపై కనిపించే 2 నాగులకి నాగాక్షర మంత్రం శక్తులను నింపి చూస్తేనే భయాన్ని కలిగించేలా ఏర్పాటు చేసిందే నాగబంధం. సంపూర్ణమైన 64 ఉపచారాలను తంత్ర విధానంతో చేశాక తలుపులపై ఉన్న నాగులకి శక్తి నిక్షిప్తం చేసి దానికి నాగబంధనం వేస్తారు. ఆ శక్తి ఆ రోజుల్లో ఉంది కాబట్టే సిద్ధపురుషులు తనకు తెలిసిన మంత్ర తంత్ర విధానాలతో తాంత్రికము ఉపయోగించగలిగారు. కానీ అలాంటి తాంత్రికమైన శక్తులు కలిగి ఉన్నవారు ఇప్పుడు లేరు. నాగబంధం తొలగిపోవాలి అంటే గరుడ మంత్రం చదవాలి అని కేరళ తాంత్రికులు చెబుతున్నారు. అయితే గరుడ మంత్రం తెలిసిన వారు పరమ నిష్ఠాతులై ఉండాలి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు సంభవించినా వినాశనానికి దారితీస్తుందని ప్రాచీన గ్రంథాల్లో రాయబడి ఉన్నది. ఒక్కసారి నాగపాశం బంధనం పడితే అది వేలాది సంవత్సరాల వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ తలుపులకు తాళాలు ఉండవు, ఎక్కడ చిన్న సందు కూడా ఉండదు. అంత పకడ్బందీగా ఉండే ఆ తలుపులు అర్హత కలిగిన సిద్ధ పురుషులు గరుడ మంత్రం పఠిస్తే చాలు ఇట్టే తెరుచుకుంటాయి. కానీ అలాంటి సిద్ధ పురుషులు ఎక్కడో హిమాలయాలలో మారుమూలలలో ఉంటారని చెబుతున్నారు. కానీ వారిని చూసిన వారే లేరు. జ్ఞాన్గంజ్, సంబేలా, సిద్ధాశ్రమ్ లాంటివి ఉన్నాయో లేవో తెలియని ప్రదేశాలలో సిద్ధ పురుషులు రహస్యంగా జీవితాన్ని కొనసాగిస్తారు అని అంటారు. కానీ హిమాలయాల్లో వారు ఎక్కడ ఉంటారు అనేది ఎవరికీ తెలియదు. కలుసుకునే ప్రయత్నంలోనే అఘోరాలు నిరంతరం హిమాలయాల్లో సంచరిస్తూ ఉంటారని చెబుతుంటారు. అది ఎలా అంటే 2013లో మరోసారి భారత ప్రభుత్వం ఆదేశం మేరకు ఆ 6వ గదిని తెరిచేందుకు మరో ప్రయత్నం జరిగింది. గరుడ మంత్రం చదివే ప్రయత్నం చేశారు. తలుపులైతే తెరుచుకోలేదు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఆలయానికి చెందిన సిబ్బందిలో 2 అకారణంగా చనిపోయారు. దీంతో 6వ గదిని తెరిచే ప్రయత్నాలు మరోసారి నిలిచిపోయాయి. ఆ 6వ గదిలో ఏముందో తెలియదు, కానీ దాన్ని కాపాడటం ప్రభుత్వానికి కష్టసాధ్యంగా మారుతుంది. జూన్ నెల 2018లో మరోసారి ప్రయత్నం చేయాలనుకునే సమయానికి కేరళ రాష్ట్రంలో చరిత్రలో ఎరుగని ప్రకృతి బీభత్సం ఎదుర్కొంది. భారీ తుఫాను మరియు వరదలు కారణంగా తలెత్తిన వరదలలో 500 మంది పైగా జనాలు చనిపోయారు. దేవాలయంలో ప్రధాన పూజారిగా పుష్పాంజలి స్వామి అయ్యర్ 6వ గదిని తెరవడాన్ని విరమించుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాయడంతో అన్ని ప్రయత్నాలు ఆగిపోయాయి. రోజు రోజుకి దేవాలయ భద్రత ప్రభుత్వానికి భారంగా మారుతుంది. ఇప్పటికీ 13 ఏళ్లుగా తిరువనంతపురంలోని పద్మనాభుడి గుడికి దేవాలయానికి Z+ సెక్యూరిటీ భద్రత కొనసాగుతూనే ఉంది. దేశంలో మరెక్కడ ఏ గుడికి జెడ్ సెక్యూరిటీ లేకపోవడం, ఈ దేవాలయానికి ఉండడం ఇది మరో విశేషం. ఇంతకీ నేలమాళిగలోని 6వ గదిలో ఏముంది అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయమామా. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై నౌ.